తమాషా చేసిండు. అందుకే అభివృద్ధి మీద చర్చ పెట్టండి, మేము సిద్ధం. మేము ఎక్కడికి రావడానికైనా మా 2 ఏళ్ల పాలన మేమేం చేశాం, 10 ఏళ్లలో మీరేం చేసిరు. కేటీఆర్ స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన జూబ్లీస్ కి ఏం చేసిండు, కిషన్ రెడ్డి గారు మంత్రి గుండి ఆయన ఏం చేసిండో చర్చ పెట్టండి. వీఆర్ రెడీ టు డిబేట్. అంతే తప్ప బట్టగాల్చి మీదేసి పర్సనల్ గా క్యారెక్టర్ అసైన్ చేయడం అనేది ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది పద్ధతి కాదు. రేపు భవిష్యత్ తరాలకు ఇప్పుడు కాదు లింగయ్య యాదవ్ గారు, ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్న సమస్య ఏంటంటే ఈ గతంలో వాటర్ ట్యాంకులు కనిపించేవి కాదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక వాటర్ ట్యాంకులు కనిపిస్తున్నాయి. ఎక్కువగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. దానికి ఏంటి అసలు ఎలాంటి సొల్యూషన్ చూపించబోతున్నారు మీరు? ఎస్, మళ్ళీ వస్తారు లింగయ్య యాదవ్ గారు. మీరు ప్రేమ ఒకసారి సెట్ చేసుకోండి లింగయ్య యాదవ్ గారు. ఎస్, మాట్లాడండి. సిగ్నల్ నేను ఇక్కడే కాన్స్టిట్యున్సీలు ఉండండి ఈ ప్రచారంలో. చెప్పండి. ఓకే, విమర్శలు ప్రతి విమర్శలు ఓకేలేండి. మనం ఏం చేస్తున్నాం అది కదా చెప్పాల్సింది. ఫైనల్ గా ప్రజలకి ఇక్కడ జూబ్లీలకు సంబంధించి ఆ సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు ఫోకస్ ఏంటి, ఇది మాట్లాడుకుంటే బెటర్ ఏమో. మేము అదే చెప్తున్నాండి. ముఖ్యమంత్రి గారు కూడా మొదటి నుంచి కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ గతంలో 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసారు ఆ సమస్యలు పట్టించుకోలేదు. అందుకే నేను చనిపోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆ వ్యక్తి కూడా ఏం చేసిండు, కాన్స్టిట్యున్సీకి 3 సార్లు ప్రాతినిధ్యం వహించండి ఇక్కడి నుంచి. ఆ వ్యక్తి ఏం చేసిండు, ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ తెలుసు. అందుకే మేము ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు, డ్రైనేజీలు, సివరేజ్ సమస్య, అదే వాటర్ సమస్య, ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మహిళలు ఉచిత బస్ ప్రయాణం, అదే విధంగా ఉచిత కరెంటు, రేషన్ కార్డులు అండి. ఇవాళ 10 ఏళ్లలో వీళ్ళ మొక్కలకు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిరండి. ఇవాళ 2 సంవత్సరాలు ఎంత చేయాలో నవీన్ యాదవ్ అభివృద్ధి చేస్తాం. ప్రజాప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా. నవీన్ యాదవ్ రేషన్ కార్డులు ఇవ్వడం అభివృద్ధి. రేషన్ కార్డులు అనేది వ్యవస్థ చేస్తూ పోయింది. దానికి మేము ప్రచారం చేసుకోలేము. ముఖ్యమంత్రి గారు వచ్చి రేషన్ కార్డు చేతులు ఇవ్వద్దు, దానికి సంబంధించిన ప్రచారం అనవసరం. రేషన్ కార్డులు ఒక తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందా, మీరే ఇచ్చిరా? మేము 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. ఏ రాష్ట్రంలో రేషన్ కార్డు ఇవ్వడం లేదా? ఇదేనా సన్న బియ్యం తీసేస్తాం, రేషన్ కార్డులు తీసేస్తాం? ఎట్లా బెదిరిస్తారు ప్రజల్ని? ముఖ్యమంత్రి బెదిరిస్తారా? ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇక్కడ ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందా? జూబ్లీస్ ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందా? ఎందుకు బెదిరిస్తారు? ఎట్లా బెదిరిస్తారు? ముఖ్యమంత్రి భాష అంటే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో నియోజకవర్గానికి ఏం చేస్తారు ఒక మాట చెప్పిండా? ఎంతసేపు కేటీఆర్ గారిని తిట్టడము, బీఆర్ఎస్ తిట్టడం, ఇదే కదా చేసిండ్రు, ఇదే కదా చేసిండ్రు. బీఆర్ఎస్ ఏం చేసిందో నేను చెప్తా. వినే ఓపిక ఉందా? బీఆర్ఎస్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో నియోజకవర్గానికి నేను చెప్తా. వినే ఓపిక మీకుందా? వినే ఓపిక మీకుందా? ఏం మాట్లాడతారండి? బీసీ అట, బీసీ కాదని ఎవరన్నారు? సునీత్ గారు వాయిస్ వస్తారు. ఒక్క నిమిషం ఇద్దరికి, ఒక్క నిమిషం. ఎస్ సునీత్ గారు, ఏంటి ఇప్పుడు జనసేన మద్దతు ఇచ్చింది ఆల్రెడీ. ఎప్పుడు వస్తారు? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పారా? భవిష్యత్ కార్యాచరణ చెప్తా ఉండడానికి 4 రోజుల సమయం ఉంది. ఎలా వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి అజెండాలు ఏదో చెప్పుకుంటే కాంగ్రెస్ వెళుతోంది. బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానం కాబట్టి కామన్ గానే తన స్థానం తనకి కైవసం తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. మీరు ఏ అజెండాతో వెళ్తున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి మీకు ఎలా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి సునీత్ గారు. జనసేన కూడా ఇప్పుడు మాకు మద్దతు ఇస్తుంది. మాకు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీ కూడా ఇక్కడ ఉంది. గతంలో మేము ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా మేము అలయన్స్ లో పోటీ చేయడం జరిగింది. అవును, కాబట్టి ఖచ్చితంగా మాకు పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ కూడా మాకు ఉపయోగపడుతుంది. మేము ఖచ్చితంగా ప్రతి గడపకి వెళ్తున్నాము. మాకు ఒక నమ్మకం ఉంది సార్. మేము మోదీ గారి డెవలప్మెంట్ చూసి దేశమంతా కూడా ఏ విధంగా నమ్ముతుందో మనకు జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా అలాగే నమ్ముతున్నారు. ఎందుకంటే మనము ఇప్పుడు ఎలక్షన్లు, మన గత ఎలక్షన్లు చూసినా సార్, ఏ బై ఎలక్షన్ చూసినా కూడా మేము దుబ్బాక ఎలక్షన్ లో మేమే గెలుపొందినాం. మేము హుజురాబాద్ బై ఎలక్షన్లలో మేము గెలుపొందినాం. అంత ముందు జరిగిన